హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్లుల్లి కారంతో తోటకూర ఫ్రై అండి. సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది, ఇంకా జొన్న రొట్టెలో అయితే అద్భుతంగా ఉంటుందండి. రైస్లోకైనా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మందపాటి కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. 1/2 kg తోటకూరకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 3 ఎండుమిరపకాయలు మధ్యలోకి చించి వేస్తున్నాను. ఎండుమిరపకాయలతోటే ఆకుకూరకు మంచి టేస్ట్ వస్తుందండి. ఈ ఎండుమిరపకాయలు వేసిన వెంటనే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి కూడా చిట్పట్లాడుతూ ఉండగా కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకోవాలండి. పళ్ళ కింద తగులుతూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ శనగపప్పు వేసుకోవాలి. కావాలంటే కొంచెం మినపప్పు కూడా వేసుకోండి. నేనైతే వేయలే అండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలండి. సన్నగా పొడుగ్గా తరిగి వేసాను నేను. ఇవైతే చిన్న ముక్కలుగా చేయలే అండి ఉల్లిపాయలు. ఇవి కూడా మంచిగా వేగే వరకు వేంపుకోవాలి. కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఇలా వేగాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసేసి అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. తాలింపు అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి తోటకూర వేసుకుందామండి. శుభ్రంగా కడిగి తరిగి పెట్టాను. పెద్ద ఆకుల తోటకూర అండి. పెరుగు తోటకూర ఉంటుంది కదా, అదండి. పెద్ద ఆకులతో, పెద్ద పెద్ద ఆకులు, దొడ్డు కాడలతో ఉంటుంది కదా, కాడలతో సహా కట్ చేసుకోవాలండి. అంతా వేసేసి ఇలా కొంచెం మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే, వేడి తగులుతూ ఉంటే త్వరగా ఆకు మగ్గిపోతుందండి. ఇలా కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత చక్కగా ఆకు అంతా కలిపేసుకోవాలి. ఇప్పటికి నేనైతే ఇంకా మూత పెట్టలే అండి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందుగానే మూత పెట్టేస్తే నీరు ఎక్కువ వస్తుందని చెప్పి పెట్టలేదు. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని కొంచెం ఇంకాస్త మగ్గే వరకు ఉడికించుకోవాలండి. చూద్దామండి. చూసారా, ఆకు చక్కగా ఉడికిపోయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఆకంతా ఉడికిన తర్వాతే మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ చక్కగా తోటకూరను ఉడికించాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మళ్ళీ కొంచెం సేపు మగ్గిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు చూద్దామండి. చూసారా, తోటకూర పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత చక్కగా మనము ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. పూర్తిగా నీరంతా ఇంకిన తర్వాతే తోటకూరలో సాల్ట్ వేయాలి. నీరు ఉండగా మనం సాల్ట్ వేసామనుకోండి, ఇంకా నీళ్ళు ఎక్కువ ఊరుతాయండి, నీరు వచ్చేస్తుంది. అప్పుడు తోటకూర ఫ్రై అవ్వడానికి సమయం పడుతుంది. ఇప్పుడైతే వెల్లుల్లి కారం మనం తయారు చేసుకుందామండి. రోట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అండి. ఎందుకంటే మనం తోటకూరలో కూడా వేసుకున్నాం కాబట్టి ఉప్పు మాత్రం చూసి వేయాలి. కొంచెం కారం అంటే మన కర్రీకి ఎంత కారం అవసరమో అది కూడా వేసేసుకొని ఇలా అంతా దంపేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా మెదిగేంత వరకు ఇలా అన్ని దంపేసుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఈ కారం తీసేసుకుందాం. కొంచెం కారం అంతా పట్టే విధంగా ఇలా స్పూన్తో అంతా కలిపేసుకొని తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయొద్దండి, పొట్టు తీయకుండానే దంపుకోవాలి. పొట్టు తీస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా దంపుకోండి. ఇలా దంపిన దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై అయినటువంటి తోటకూరలో వేసేసుకుందాం. ఇలా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. అందుకని వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా వేస్తే ఏంటంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ అంతా వేగేంత వరకు చక్కగా కర్రీని వేపుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ హైలో పెట్టాను, హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి.
నీరు రాకుండా ఉంటుంది. ఇంకాస్త నీరే ఉంది, కొంచెం సమయం పడుతుంది ఫ్రై అవ్వడానికి. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిన స్మెల్ రావాలి, లేకపోతే పచ్చివాసనతో టేస్ట్ అస్సలు బాగుండదండి. వెల్లుల్లిపాయ వేగేంత వరకు వేపుకోవాలండి, కొంచెం హైలో పెట్టే వేపాలి. చూడండి ఇలా మంచిగా డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలండి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వేడివేడి అన్నంలో కానీ, జొన్న రొట్టెలోకి కానీ, బియ్యం రొట్టెలోకి కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.